వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు ఆరోగ్యానికి చాలా మేలు చేసే ఓట్స్ తో పొంగల్ని చేసి చూపిస్తున్నాను. ఈ ఓట్స్ తో చేసే పొంగల్ అనేది ఆరోగ్యానికి మంచిది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బియ్యంతో చేసే పొంగలి తినకూడదు అనుకునేవారు ఇలా ఓట్స్ తో పొంగల్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ ఓట్స్ పొంగల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఇందులో నీళ్లు వేసేసుకుని 2 సార్లు బాగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇందులో ఉన్న నీళ్లను వంపేసుకుని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో 2 కప్పుల నీళ్లు వేస్తున్నాను. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఇందులో ఒక చిటికెడంతా పసుపు వేస్తున్నాను, మంచి కలర్ లో రావడం కోసము. మరి ఎక్కువ అవసరం లేదు. ఒకసారి ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని 3 నుంచి 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇక్కడ మనం పెసరపప్పును నానబెట్టాల్సిన పని కూడా లేదు. చూస్తారు కదా, నేనైతే 4 విజిల్స్ రానిచ్చాను. 4 విజిల్స్ తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చెక్ చేస్తున్నాను. చాలా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు ఓట్స్ వేసుకున్నాను. 3 కప్పుల నీళ్లు వేస్తున్నాను. ఒకసారి బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఈ బౌల్ ని స్టవ్ మీద పెట్టేసుకుని లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి, దగ్గర పడేంత వరకు కూడా. ఓట్స్ అనేటివి చాలా తొందరగా ఉడికిపోతాయి. చూసారు కదా, బాగా దగ్గర పడుతూ ఉంది కదా. ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత ముందుగా మనము ఉడికించి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, ఆ పెసరపప్పును ఇందులో వేసేసుకోవాలి. మనకు ఓట్స్ ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే ఇందులో నేను ఉడికించుకున్న పెసరపప్పును వేసేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ పెసరపప్పును ఇందులో వేసేస్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ పెసరపప్పు అనేది ఓట్స్ లో బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. నేను చెప్పిన కొలతల్లోనే చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఓట్స్ తో చేసామనేసి మీరు చెప్తే కానీ కనుక్కోలేరు, అంత టేస్టీగా అనిపిస్తుంది. చూస్తారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసాను. నేనైతే ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ కూడా వేస్తున్నాను. బరకగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. డైరెక్ట్ గా మిరియాలు వేసిస్తే అన్ని కూడా పక్కన తీసేస్తూ ఉంటారు కదా, కాబట్టి ఇలా పౌడర్ చేసి వేసుకున్నామంటే డైరెక్ట్ గా తినేయచ్చు, మనము పక్క తీయాల్సిన అవసరమే ఉండదు. మొత్తం బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను. చూసారు కదా, మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో 1/2 కప్పు కాచి చల్లార్చుకున్న పాలని వేసుకోవాలి. ఇలా కాచి చల్లార్చుకున్న పాలను వేసుకోవడం వల్ల మనకు కన్సిస్టెన్సీ అనేది మరి గట్టిగా పోకుండా చాలా బాగా సాఫ్ట్ గా ఉండిపోతుంది. ఇలాగే మీకు పాలు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోవాలి. స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసాను. కొద్దిగా జీడిపప్పు, అలాగే 4 నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ అల్లం తరుగు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటన్నిటిని కూడా దోరగా వేయించేసుకోవాలి. ఎక్కడే గానీ మాడనివ్వకూడదు. ఇలా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకోవడం వల్ల ఈ పొంగల్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంగువ వేసేసుకొని కూడా ఒకసారి బాగా కలిపేసుకుని ఇలా వచ్చేంత వరకు వేయించేసుకుని ముందుగా మనము ఉడికించుకుంటున్న ఓట్స్ పొంగల్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకుంటూ ఉడికించుకున్నామంటే మనకు ఓట్స్ పొంగల్ అనేది రెడీ అయిపోయినట్టే. అంతేనండి, చాలా సింపుల్ గా హెల్దీ అయినటువంటి టేస్టీ ఓట్స్ పొంగల్ ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.